ఇంటర్‌లింక్. అసలు ఈ ఇంటర్‌లింక్ అంటే ఏంటి? ఇది ఫేకా? రియలా? దీంట్లో నిజంగానే మనీ ఎర్న్ చేసుకోవచ్చా? ఒకవేళ మనీ నిజంగానే వస్తే ఎంత మనీ వస్తాయి? దీంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఒక కాయిన్ వాల్యూ ఎంత? మనీ ఎప్పుడు వస్తాయి? ఎలా విత్‌డ్రా చేసుకోవాలి? వీటన్నిటి గురించి ఏ టు జెడ్ తెలుసుకుందాంలే గానీ, ముందైతే సబ్‌స్క్రైబ్ కొట్టేయి. ఇంటర్‌లింక్ కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ. ఇది జెన్యూనా? ఫేకా? అన్న విషయానికొస్తే నేనైతే 100% జెన్యూన్ అనే చెప్తాను. ఎలాగో కాయిన్స్ కూడా ఫ్రీగానే వస్తాయని ప్లే స్టోర్ యాప్ కాబట్టి మీకు రిస్క్ కూడా ఏముండదు. ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్‌కి టాప్ కంపెనీస్ అయిన గూగుల్, అమెజాన్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా పెద్ద పెద్ద స్టాక్ ఎక్స్‌చేంజ్ కంపెనీలైన న్యూయార్క్ నెట్‌వర్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్ అండ్ ఎన్‌ఐఎస్‌టీ సపోర్ట్ కూడా ఉంది. ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్ట్‌ని మనకు ఫ్రీగా మైనింగ్ చేసుకోవడానికి ఇస్తున్నారు. మీరు అనుకోవచ్చు ఫ్రీగా ఇస్తే వాళ్ళకేం లాభం అని. ఫస్ట్ ఇలా ఫ్రీగా ఇచ్చి వాళ్ళు వాళ్ళ నెట్‌వర్క్‌ని అయితే బిల్డ్ చేసుకుంటున్నారు. మీకు గుర్తుందో లేదో 2009లో బిట్‌కాయిన్స్‌ని కూడా ఇలాగే ఫ్రీగా ఇచ్చారు. కానీ ఇప్పుడు దాని వాల్యూ 82,00,000 రూపీస్. అప్పుడు అందరూ బిట్‌కాయిన్‌ని ఇగ్నోర్ చేశారు. కనీసం ఇప్పుడైనా ఈ ఛాన్స్‌ని యూజ్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోండి. ఒక్క కాయిన్ వాల్యూ ఎంత అని ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఏం రాలేదు. కానీ నేను చాట్‌జీపీటీని అడిగి చూస్తే మాత్రం అప్రాక్సిమేట్‌గా ఒక 5 రూపీస్ ఉండొచ్చని గెస్ చేసి చెప్తుంది. అఫీషియల్ నోటీస్ మేబీ డిసెంబర్ ఎండింగ్‌లో ఆర్ మార్చ్‌లో ఇస్తారు. అప్పుడు తెలుస్తది ఇగ ఒక కాయిన్ వాల్యూ ఎంత అని. దీంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలంటే ఫస్ట్ ప్లే స్టోర్ నుంచి ఇంటర్‌లింక్ యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. లేదా నేను డిస్క్రిప్షన్‌లో అయినా లింక్ ఇస్తాను. అందులో నుంచి ఇన్‌స్టాల్ చేసుకున్నా పర్వాలేదు. ప్లే స్టోర్‌లోకి వెళ్ళైతే ఫస్ట్ సెర్చ్‌లో ఇంటర్‌లింక్ నెట్వర్క్ అని సెర్చ్ చేయండి. దీన్ని ఇన్‌స్టాల్ చేయండి. యాప్ ఇన్‌స్టాల్ చేసుకోగానే మీకైతే ఇంటర్ఫేస్ ఇలా వస్తది. గెట్ స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ అయిపోండి ఇందులో. ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన ఐడీ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఇక ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే వాళ్ళే మీకు ఒక ఐడీ ఇస్తారు. ఓకే. కంటిన్యూ చేసేయండి. నెక్స్ట్. దీనికొక పాస్‌వర్డ్ అయితే పెట్టుకోండి. మీకు కొంచెం గుర్తుండే పాస్‌వర్డ్. నేనైతే ర్యాండమ్‌గా ఏదో ఒకటి పెట్టేస్తున్నాను. అదే పాస్‌వర్డ్‌ని మళ్ళీ రీ ఎంటర్ చేయండి. ఇందులో ఒక మెయిల్ చూజ్ చేసుకొని, ఆ మెయిల్‌తో అయితే సైన్ అప్ అయిపోండి. సైన్ అప్ అయిపోగానే ఇలా మీకొస్తది. నెక్స్ట్ ఇప్పుడు అందులో లాగిన్ అవ్వండి. సేమ్ ఇందాక యూజ్ చేసిన పాస్‌వర్డ్ ఇప్పుడు యూజ్ చేయండి. మళ్ళీ మెయిల్ అయితే అడుగుతుంది. సేమ్ అదే ఇందాక ఏ మెయిల్ అయితే చూజ్ చేసుకున్నారో మళ్ళీ అదే మెయిల్ చూజ్ చేసుకోండి. ఇక్కడ ఐ హావ్ గాట్ ఇట్ అని కొట్టండి. నెక్స్ట్ ఏం చేయండి అంటే ఇక్కడ మైన్ అని ఉంది చూడండి. అక్కడ క్లిక్ చేస్తే ఇది ఓకే కొట్టండి. ఇక్కడ మైన్ అని అయితే చూపిస్తుంది చూడండి. అక్కడ క్లిక్ చేయాలి. సో, మీకిప్పుడు ఇన్‌స్టాంట్‌గా 20 కాయిన్స్ అయితే వచ్చాయి. ఎవ్రీ 2 ఆర్ 3 అవర్స్‌కి ఒకసారి వచ్చి ఇవి క్లెయిమ్ చేసుకోవాలి మనం డైలీ. నెక్స్ట్ ఇందులో మీకొక 1000 కాయిన్స్ అయితే ఇన్‌స్టాంట్‌గా వచ్చే మెథడ్ చెప్తాను. ఇక్కడ టాప్‌లో క్లిక్ చేయండి ప్రొఫైల్ మీద. ఇందులో రిఫర్ అని ఉంది చూడండి. రిఫరల్స్ అని అక్కడ క్లిక్ చేయాలి. ఇది ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ ఇందులో హ్యూమన్ యాక్షన్ అని చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరు మీ రిఫరల్ కోడ్‌ని అయితే ఎంటర్ చేయాలి. అంటే మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో ఆ రిఫరల్ కోడ్‌ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను నా రిఫరల్ కోడ్‌ని ఎంటర్ చేస్తున్నాను. ఓకే. ఇగో ఇలా అయితే 1000 కాయిన్స్ ఇన్‌స్టాంట్‌గా వచ్చేస్తాయి. ఓకే. బ్యాకొచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ నాట్ వెరిఫైడ్ అని చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఫేస్‌ది. ఇక్కడ మీరైతే ఫేస్‌ని వెరిఫికేషన్ చేసుకోవాలి.
మీరు మీ ఫేస్ వెరిఫికేషన్ చేసుకున్నాక ఇలా గ్రీన్ కలర్‌లో అయితే చూపిస్తది. దీన్ని ఇలా చాలామందయితే ఫేస్ వెరిఫికేషన్‌ని ఇగ్నోర్ చేస్తారు. అలా ఇగ్నోర్ చేయడం వల్ల వాళ్ళు మీ అకౌంట్‌ని ఫేక్ అకౌంట్‌గా కన్సిడర్ చేసి మీ అకౌంట్ అయితే డిలీట్ చేసే ఛాన్స్ ఉంటది. అండ్ ఈ ఫేస్ వెరిఫికేషన్ కూడా అంటే మంచి లైట్ కండిషన్ ఉన్న దగ్గర వెళ్లి వెరిఫికేషన్ చేసుకోండి. దాని తర్వాత వాలెట్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఈ గ్లోబ్ సింబల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వాలెట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ ఇక్కడ మీరొక పాస్‌వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి. కొత్తది మీకు గుర్తుండేది. నేనైతే రాండమ్‌గా ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను గానీ, మీరైతే మంచి స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఇయ్యండి. మళ్ళీ ఎంటర్ చేయండి అదే పాస్‌వర్డ్‌ని. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ! ఇలా కన్ఫర్మ్ అయితే అయిపోద్ది. తర్వాత కంటిన్యూ చేయండి. తర్వాత ఇక్కడ ఈ ప్రొఫైల్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ కనెక్ట్ నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక రిక్వెస్ట్ వస్తది మీకు. దీన్నయితే యాక్సెప్ట్ చేసేయండి. హ్మ్. వాలెట్ కూడా క్రియేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ దీంట్లో బ్యాకప్ అని ఉంటది. అది కూడా చేసుకోండి. ఈ బ్యాకప్ చేసుకోవడం వల్ల ఒకవేళ మీ అకౌంట్‌కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ, మీరైతే మీ కాయిన్స్‌ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. బ్యాకప్ మీద క్లిక్ చేయండి. తర్వాత షో మై రికవరీ ఫేజ్ మీద క్లిక్ చేయండి. దీన్నైతే మీరు ఫస్ట్ అయితే దీన్ని ఒక స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఈ ఇంటర్ఫేస్ అనేదాన్ని. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్‌లో ఇక్కడ ఏముంది అని నెక్స్ట్ స్టెప్‌లో అడుగుతది. నేను ఒక స్క్రీన్‌షాట్ తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే. స్క్రీన్‌షాట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఐ హావ్ సేవ్డ్ మీద క్లిక్ చేయండి. ఇందాక మీరు స్క్రీన్‌షాట్ తీసుకున్న దాంట్లో మీకు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాంట్లో నుంచే ఇక్కడ కొన్ని క్వెషన్స్ అయితే ఉంటాయి. ఈ క్వెషన్స్‌ని మనం ఫిల్ చేసేయాలి. అండ్ అలానే మనకు హెచ్‌సీఎస్ స్కోర్ అనైతే ఉంటది. అది కూడా మనం మెయింటైన్ చేయాలి. దానికోసం ఈ వాలెట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడైతే మీరు ఒక కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను నేను స్క్రీన్ మీద ఇచ్చే కోడ్ అయితే ఎంటర్ చేయండి. కోడ్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. దీని ద్వారా నా తరపు నుంచి అయితే మీకైతే ఇంత కొంచెం స్కోర్ అయితే వస్తది. ఆ! ఓకే. ఇప్పుడు మనం విత్‌డ్రా కోసం అయితే వాలెట్‌ని అయితే కనెక్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి మీరు వాలెట్ నాట్ కనెక్టెడ్ అని చూపిస్తుంది చూడండి ఇక్కడ. నాట్ కనెక్టెడ్ అని. సో, ఇప్పుడు కనెక్ట్ చేయడం కోసం ఇక్కడ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కనెక్ట్ నౌ అని అయితే ఉంటది. దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు రిక్వెస్ట్ అయితే వస్తది. దాన్ని యాక్సెప్ట్ చేసేయండి. ఆ! అయిపోయింది. అండ్ నెక్స్ట్ మీరు మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా రిఫర్ చేయాలంటే ఇక్కడ గ్లోబ్ మీద అయితే క్లిక్ చేయండి ఫస్ట్. తర్వాత వాలెట్‌లోకెళ్ళండి. తర్వాత ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి లాస్ట్‌లో. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇన్వైట్ నౌ అని ఉంది చూడండి. దీని నుంచి అయితే మనం ఇన్వైట్ చేయొచ్చు. ఇలా ఇన్వైట్ చేయడం వల్ల మనకు కొంచెం కాయిన్స్ అయితే వస్తాయి. 500 కాయిన్స్ అయితే వస్తాయి. అండ్ మీరు ఇన్వైట్ చేసిన ఫ్రెండ్ ఇంకో అతనికి ఎవరికైనా మళ్ళీ ఇన్వైట్ చేస్తే మీకు 250 కాయిన్స్ వస్తాయి అలా కూడా. ఇంటర్లింక్ గురించి అయితే ఇదే ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే నేను మళ్ళీ మీకు ఇంకో వీడియో చేసి చెప్తాను. సో, సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇందులో మైనింగ్ స్టార్ట్ చేసి ఉంటే ఇప్పటివరకు ఎన్ని కాయిన్స్ ఎర్న్ చేశారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా మనీ వస్తాయనుకుంటున్నారా? లేదా? అన్నది కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. చూద్దాం ఎంతమందికి ఐటీఎల్‌జీ కాయిన్ మీద నమ్మకం ఉందో.